शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఏంటండి మీ నాన్నగారు ఎంతసేపటి నుంచి పిలుస్తున్నారు? అసలు మీకు వినిపించలేదా? అతనికి ఇంకో పని లేదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. నువ్వు దగ్గరికి రా. అరే హీరా, నన్ను వదిలేసి ఏంటని అడిగిరండి, లేకపోతే మావయ్య మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చేస్తారు. అతనికి ఉన్న ఒకే ఒక్క పని డిస్టర్బ్ చేయడం మాత్రమే. అరే హీరా, వస్తున్నాడు నాన్న. వస్తానే. చెప్పండి నాన్న, ఎందుకు పిలిచారు? ఇలా చూడు బాబు, నేను స్థలం కొనే విషయంలో 10-20 రోజులు నేను ఊరికి వెళ్తున్నాను. నువ్వు మన బిజినెస్ ఉంది కదా, ఇలా చూడు, డైరీ ఇంకా పాలమ్మే బిజినెస్ బాగా చూసుకో. నాన్న, అది పాలు పోసే పనులంతా నేను చేయలేనన్నా. మీరు శ్యామ్ కలిసి చెప్పండి. నేనేం వినక్కర్లేదు. రేపొద్దున తయారైపో, అందరి ఇళ్ళని నేను చూపిస్తాను, సరేనా? ఇప్పుడే వెళ్ళాలా? కానీ పొద్దున్న టైంకి సరిగ్గా లెగ్గు, వెళ్ళు. ఈ కాల పిల్లలున్నారు చూడండి, అసలు మాట వింటలేదు. అరే నేను ఏం చెప్తున్నాను, రోజంతా మొబైల్తోనే ఉంటారు, మొబైల్లో బిజీగా ఉంటారు, కానీ పనికొచ్చే పని ఏమాత్రం చేయరు. పనికిరాని వెధవలు. నేను ఇంత చదువుకున్నప్పటికీ చదువుకొని వాళ్ళు చేసే పనులు నేను చెయ్యాలా? మీరు చదువుకునే వాళ్ళు చేసే పని కూడా చెయ్యట్లేదు కదా. ఇది మీ ఫ్యామిలీ బిజినెసే కదా, చేయడంలో తప్పేముంది? నాకు ఏ జాబ్ దొరకలేదని ఏ పనైనా చెయ్యొచ్చా నేను? నువ్వు కూడా ఈ మధ్య నాన్నలానే మాట్లాడుతున్నావు. ఏంటండి ఇది 10-20 రోజుల పనే కదా. అది కాదు, మీ నాన్న ఇంట్లో లేకపోతే మనం కూడా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు కదా. నువ్వు చెప్పే విషయం కూడా కరెక్టే. సరేనండి, ఇప్పుడు త్వరగా పడుకోండి. రేపు మీ నాన్నగారితో కొత్త కస్టమర్స్ ని చూడ్డానికి వెళ్ళాలి కదా. అయితే మనం పని చేద్దాం, ఈ రోజు రాత్రి మన ఇద్దరం పడుకోవద్దు. ఈ రోజు నైట్ మనం పడుకోవద్దు, ఓకేనా? నమస్తే జిజ్ఞాసి మేడం. నమస్కారం పాలైన. చూడమ్మా, చెప్పండి. నేను ఒక 10-20 రోజులు చాలా ముఖ్యమైన పని మీద ఊరికి వెళ్తున్నాను, సరేనా? ఇంకా వాడు నా కొడుకు రేపటి నుంచి మీకు పాలు పోస్తానికి వస్తాడు, సరేనా? సరే సరే, ఓకే అండి. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను, వస్తానమ్మా. ఓకే. అయ్యో ఒక్క నిమిషం, టీ పెడతాను, తాగి వెళ్ళండి. లేదు లేదు లేదు, ఇవాళ కాదు, ఇవాళ చాలా మందిని వాడికి చూపించాలి. మళ్ళీ ఇంకోసారి తాగుతానమ్మా. వస్తాను తల్లి, వెళ్ళొస్తాను. సరే రండి. ఎరా, ఎప్పుడు చూసినా ఈ ఫోన్లోనే ఉంటావా? నువ్వు ఇది కూడా చేయలేవా? నిన్న ఒకరికి పరిచయం చేద్దాను వస్తే ఒక మర్యాదకైనా నమస్తే చెప్తాను కూడా రాదా? నేను ఒక పని మీద ఎక్కువ పని చేస్తున్నావు తెలుసులే, పదా. పదా. ఇది అందరి పేరు, అడ్రస్, కాంటాక్ట్ నంబర్ లిస్టు. దీన్ని జాగ్రత్తగా పెట్టుకో, పోగొట్టద్దు. సరే. ఇందులో ఉన్న నంబర్లన్నీ విఐపి వాళ్ళవి. వీళ్ళందరితో మర్యాదగా మాట్లాడాలి. ఇందులో ఒక చిన్న తప్పు కూడా జరగకూడదు, సరేనా? సరే. అరే అది
జిజ్ఞాస అమ్మగారింటికి పన్నీర్ ఇవ్వడం మర్చిపోయాను. రేపు నువ్వు మర్చిపోకుండా 1/2 కేజీ పన్నీర్ తీసుకెళ్ళి ఇవ్వు, సరేనా? ఒకవేళ ఆవిడ ఏదైనా అడిగితే సారీ మర్చిపోయానని చెప్పు. సరే సరే. ఇదిగో పెట్టుకో. సరే నాన్న, మీరు రండి, స్టేషన్లో వదులుతా. పద. సరే. చాలు ఆశీర్వదించండి చాలు చాలు మావయ్య. చాలు, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇంకా కిటికీ తలుపులన్నీ మూసుకుని ఉండు, సరేనా? సరే. పద బాబు. సరే అండి. హాయ్ నందా బేబీ, క్యాచ్ ఇట్. అరే జాగ్రత్త అండి, ఇందులో ఏముంది? నువ్వు ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూడు, అంతట్లో నేను స్నానం చేసేస్తా. ఏదో పెద్ద సర్ప్రైజ్ అనుకుంటాను. ఎదిగోండి, తీసుకువెళ్ళండి. మావయ్య చెప్పిన కస్టమర్కి ఇచ్చేయండి. ఇంకా మావయ్య ఏం చెప్పారో అలాగే చేయండి. మార్చి గిడ్స్ ఇచ్చేయకండి. అయితే ఏం చేయాలో నువ్వే నాకు అర్థం అయ్యేలా చెప్పాలి. నేనెందుకు చెప్పాలి? మీ మొబైల్లో లిస్ట్ ఫోటో ఉంది కదా, అది చూస్ చేయండి. ఇంకా త్వరగా వెళ్ళండి, తర్వాత అందరూ ఇక్కడి నుంచి మావయ్యకి ఫోన్ చేసేయగలరు. ఓరి దేవుడా, నాకు పాలు పోసే శక్తిని ఇస్తావా? త్వరగా వెళ్ళండి. సరే వెళ్తాను. అదేంటి, దద్దు పాలు పోయడం ఆపేశారా ఏంటి? సార్, నేనే సన్ ఆఫ్ దత్తు హీరా. నాన్న ఊరికెళ్ళారు, అందువల్ల ఈ రోజు నుండి నేనే పాలు పోస్తాను. సరే సరే, పాలల్లో నీళ్ళు ఎక్కువ కలిపేకండి. అలా చెయ్యం సార్. జిజ్ఞాసా, వచ్చి పాలు పోయించుకో. ఇదిగో వస్తున్నానండి. పదనాన్న. ఇది నాన్న మీకు పన్నీర్ తేడా మర్చిపోయారంట, మీకు సారీ చెప్పమని చెప్పారు. ఏం పర్లేదు, పాలు పోయండి. చాలు, అయిపోయాయి. నమస్కారం. ముందు నమస్కారం చెప్పడం మర్చిపోయాను కదా, అదే చెప్తున్నాను. నమస్కారం. ఇప్పుడు నందాకు ఫోన్ చేసి చూద్దాం, మార్కెట్ నుంచి ఏదైనా తెమ్మంటే తెమ్మంటుంది. అరే, ఈ వీడియో రికార్డింగ్ ఎప్పుడు ఆన్ అయ్యింది? అరే, ఇది ఆ ఇంట్లో మేడం కదా? ఓ మై గాడ్, ఇది తెలియకుండా తీసిన వీడియోనే, కానీ దొరికిన ఐటెం అద్రిపోయింది. తిను ఫోన్ తీయడం లేదంటే? హలో, ఫోన్ తీయచ్చుగా. ఏం చేస్తున్నారు? ఈ రోజు ఎంతసేపు మేలుకునిపోతున్నారు? నందా, నువ్వు పడుకుంటావా? ఈరోజు మూడు అస్సలు బాలేదు. ఏంటండి, నేనెందుకున్నాను? భార్య ఇంట్లో ఉన్నది భర్త మూడ్ని సరి చేయడానికి. నందా, ప్లీజ్ కొంచెం తప్పుకుని పడుకుంటావా? మావయ్య ఇక్కడే ఉన్నప్పుడు నా మీద ప్రేమతో ఉండేవారు.
ఈ రోజు మావయ్య ఊర్లో లేరు, జాలీగా ఉందామని చూస్తే మీకు మూడు బాలేదా? నాతో మీరు ఏమన్నారు? చాలా ఎంజాయ్ చేస్తానన్నారు. ఇదే ఎంజాయ్ చేయడమా? నన్ను ఏడ్పించారు కదా, మీ పాపానికి శిక్ష పడుతుంది. మరి ఓసారి చెప్పానుగా నాకు మూడు బాలేదని. నాన్న ఏమైనా రేపే వచ్చేస్తారా? ఈ రోజు నాకు అస్సలు మూడు బాలేదు. దయచేసి నువ్వు పడుకుంటావా? నేను మీతో అసలు మాట్లాడను. హలో మేడం, ఇలా నా నెత్తరు చెడిపేస్తున్నారేంటి మేడం? ఎప్పుడు తెల్లారుతుందా అనుంది, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అనుంది. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, మిమ్మల్ని బయటికి రప్పించి కష్టపెట్టకూడదనే నేనే పాలు లోపలికి తీసుకొచ్చేసాను. మంచి విషయం కదా? లేదు లేదు, ఏం పర్లేదు, నేను గిన్నె తీసుకొస్తాను. పాలు మొత్తం పోసి తీసుకొచ్చాను. అయ్యో, కాస్త మీ క్యారేజ్లో పాలు ఉండిపోతే ఏమైపోదండి. మీరు మీ నాన్నకన్నా చాలా విశాలంగా ఉన్నారే. అరే అలా కాదు మేడం, మీరు ప్రతి చుక్కకి డబ్బులు ఇస్తున్నారుగా. అది డబ్బనగానే గుర్తొస్తుంది. పాల డబ్బులు మీ నాన్నకివ్వాలా మీకివ్వాలా? అరే వద్దు మేడం, మీరు నాకే ఇవ్వకండి. నాకిస్తే నేను ఖర్చు పెట్టేస్తాను. మీరు నాన్నకే ఇవ్వండి. ఓకే, ఇచ్చేస్తాను. బాయ్ మేడం. బాయ్. తులసి మాత, నేనేదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు మాత. నా భర్త హఠాత్తుగా నా నుంచి దూరంగా వెళ్తున్నారు. ఆయన మీరే సరిచేయాలి తులసి మాత. ఆల్రెడీ నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. అందుకే నాకు సరిగా నిద్ర రావట్లేదు. సరిగా నిద్రపోకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. నేను పడుకుండిపోతే ఇంటి పనులన్నీ ఎవరు చూస్తారు? ఇంటి పనులేది చెయ్యకపోతే ఇల్లు అసలు బాగుపడదు. మా ఇల్లు బాగోకపోతే తర్వాత మీకే పని ఎక్కువైపోతుంది మాత. అందుకే ఇప్పుడే బాగు చేసేయండి మాత. మీతోనే చెప్పుకోగలను. మీరే అన్నిటినీ సరిచెయ్యాలి. ప్లీజ్ మాత, మొత్తం సరిచేసేయండి. ఏంటి అజయ్ అన్న, ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్తున్నారు? మేడం ఇంట్లో నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తానులే. అరే పర్వాలేదనియా, దగ్గరే కదా ఉంది, నడుచుకుంటూ వెళ్తానులే. అరే నేను బండితో ఉన్నప్పుడు మీరు నడుచుకుని వెళ్తే ఏం బాగుంటుంది? వాళ్ళకి ఇంటి పని చేసి మీకు మాత్రం మున్యం దక్కితే సరిపోతుందా? నాకు కూడా దక్కాలి కదా. సరే కానీ మీరు నాకు ఒక విషయం చెప్తారా? మేడం చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, కానీ పనిచేయడానికి ఎవరు లేరే.
ఇంటి పని మొత్తం ఆవిడే చేసేస్తారా? ఉతకడం, తొడవడం, ఆరేయడం మొత్తం. ఎందుకన్నా మేడం ఎందుకు పని చేయాలి? పని మనుషులు ఉన్నారు కదా. కానీ వాళ్ళు మీలా పొద్దున్నే రారన్నయ్య. 12ంటికే పని చేయడానికి వస్తారు. 2 గంటల్లో పని మొత్తం చేసేసి వెళ్ళిపోతారు. టకటక అయిపోద్ది. అంతా నేను అనుకున్నట్టే ఉందిలే. మీరు కూర్చోండి, మనం మేడం ఇంటికి వెళ్దాం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్తే వినిపించుకోవు నువ్వు. అరే మీరు కూర్చోండి. పద. రెడీనా? ఉమ్, భలే చేంజ్ చేస్తావా? ఉమ్, ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. అలాగా. నా లిప్స్టిక్ ని తుడిచేకండి, మళ్ళీ వేసుకోలేను. అలాగా ఉమ్, వేసుకో. అలానే నేను ఊరుకుంటానా? మీరు అలా ఏం చేస్తారు? అరే వదలండి. ఎంత బిజీగా ఉన్నారేంటి? మొబైల్ అసలు ఏం చూస్తున్నారు? ఇప్పుడంతా ఇంట్లో మీరు సరిగా భోంచేయట్లేదు కూడా. ఏదైనా చెప్పండి. నేనేదైనా తప్పు చేస్తుంటే నాతో చెప్పండి. మావయ్య వెళ్ళినప్పటి నుంచి మీరు నా నుంచి దూరం అయిపోయారు. నువ్వు మళ్ళీ మొదలెట్టేశావా? వెళ్ళు, వెళ్ళి నాకు అన్నం తీసుకురా. వెళ్ళు, నేను మళ్ళీ బయటికెళ్ళాలి. వెళ్ళు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరేనా? జాగ్రత్తగా ఉండు. టైం దొరికేటప్పుడు మీరే కాల్ చేయండి, నేనేం డిస్టర్బ్ చేయను. బాయ్. అరే ఏం చేస్తున్నారు? త్వరగా రండి, లేట్ అయిపోయింది. త్వరగా రండి. పొద్దున్నే త్వరగా రెడీ అయిపోయి ఎవరు పెళ్లికెళ్తున్నారు? అందరూ రెడీ అయి పెళ్లికే వెళ్తారు. నేను చక్కగా రెడీ అయి పాలు పోయడానికి వెళ్తున్నా. ఇందులో ఏదైనా సమస్య ఉందా? లేదు, ఏ ప్రాబ్లము లేదు. నెత్తి మీద కిరీటం పెట్టుకుని కూడా వెళ్ళండి. నేనసలు నోరే ఎత్తను. కానీ గుర్తుంచుకోండి, మీ నాన్నగారుకున్న ఒక్క కస్టమర్ను కూడా వదిలేయకూడదు. సరే గాని అదంతా వదిలే. ఈ డ్రెస్ లో నేను ఎవరినైనా ఇంప్రెస్ చేయగలనా చెయ్యలేనా అని చెప్పు. మీరు ఎవరిని ఇంప్రెస్ చేయబోతున్నారు? ఏంటి అసూయగా ఉందా? నేను ఎవరిని ఇంప్రెస్ చేయబోతున్నానో సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తానులే. ఏంటి ఎలా ఉన్నారు మీరు? ఫస్ట్ క్లాస్. నువ్వే చెప్పన్నా, హీరోలా ఉన్నావు. నేను బానే ఉన్నాను, చూడటానికి రాజులా ఉన్నానుగా. కనపడుతోంది కదా. గుడ్ మార్నింగ్ హీరా అంకుల్. గుడ్ మార్నింగ్ రియా బేబీ. బాయ్ బాయ్. బాయ్. పద నాన్న. బాయ్ అంకుల్.
బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు టైం చూసారా? నేను కరెక్ట్గా సరైన టైంకి వచ్చాను. ఆహా, ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళినట్టుకు వచ్చారు. విషయం ఏంటండి? మేడం, అది మీలాంటి విఐపి ఇంటికి వచ్చేటప్పుడు అలా మామూలుగా వస్తే బాగోదు కదా. మ్, సార్ కనపట్లేదేంటి? ఆయన ఉదయాన్నే పని మీద ఢిల్లీకి వెళ్ళిపోయారు. అలా మేడం, ఇక మీదట నేను మీకు మాత్రమే పాలు తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే మీరు నిజంగానే చాలా స్పెషల్. పాలు? ఆ, ఓకే అండి, చాలు. మీరు కూర్చోండి, నేను మీకు టీ పెట్టి తీసుకొస్తా. మీ నాన్న ఎప్పుడూ టీ తాగేసే వెళ్తారు. ఈ రోజు ఆయన లేరు కదా, ఆయన బదులుగా మీరు తాగండి. మీరు కూర్చోండి, నేను వస్తాను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీ చేత్తో టీ తాగే భాగ్యం నాకు దక్కింది. సార్ ఢిల్లీకి వెళ్ళారు కదా, మీకు ఏ హెల్ప్ కావాలన్నా అడ్డుపడకుండా నన్ను అడగండి. మిమ్మల్ని బాగా చూసుకోవాలని నాన్న చెప్పారు. మీ నాన్నగారు నిజంగా చాలా మంచివారు. నోరారా చక్కగా పేరు పెట్టి మరీ పిలుస్తారు. మేడం, అయితే నేను బయలుదేరినా? బాయ్ మేడం. బాయ్. రెండైపోయింది. ఈ పాటి పనవాడు బయలుదేరి ఉండాలి. వెళ్ళిపోయిందా లేదని తెలియట్లా. ఛా, తను వెళ్ళిందో లేదో తెలియట్లేదే.
ఛాయా, ఏంటి బయలుదేరావా? చాలా మంచిదానివే. నీ పాటికి నువ్వు తలుపు తెరిచి ఇలా వెళ్ళిపోయావేంటి? దొంగవాడ గట్రా లోపలికొస్తే పరిస్థితి ఏంటి? సరేనా, మెంటల్దే ఇది. ఈ వీడియోలు మొత్తం కలిపేసి ఒక ఫోల్డర్లో వేసి పెట్టుకోవాలి. అది పాస్వర్డ్ వేసి సెక్యూర్గా ఉంచుకోవాలి. నంద గనక ఇది చూసిందంటే చాలా పెద్ద సమస్య చేస్తుంది. అజయ్, 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 తినకుండానే నిద్రపోయాడు అనుకుంటా. ఈయన ఎక్కడికి వెళ్ళుంటారు? పడుకోనివ్వండి. పొద్దునే లేచి మీకు వంట చేయాలి కదా. నువ్వా ఇక్కడ నా బెడ్రూమ్ లో? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చుంటావు నువ్వు? మేడం, మేడం మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. అదేంటంటే నేను మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నాను. మీరు నాకు ఒక్కసారి మీ పూర్తి ప్రేమనిచ్చి కొట్టినా ఏం మారుతు మేడం. మీకోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నేను ఒక విషయం చెప్పనా మేడం, ఈ తర్వాత మీరు నన్ను చంపినా కూడా నేను అస్సలు బాధపడినా. నన్ను మిమ్మల్ని ప్రేమించడానికి అనుమతి మేడం. గెట్ అవుట్, వెళ్ళు మేడం. గెట్ అవుట్. దీని తర్వాత నువ్వు నా కంటికి కనిపించుకో. ఈడియట్. అయ్యో, ఈయనెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు?
దద్దుకి ఫోన్ చేద్దాం. మీ అబ్బాయి అయినందువల్లే తన మీద నేను నమ్మకం ఉంచాను. కానీ మీ అబ్బాయి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. జిజ్ఞాసమ్మ, క్షమించండి. మా వల్ల పెద్ద తప్పు జరిగింది. నేను జీవితాంతం పాలమ్మిన దానికన్నా పాలు లాంటి పవిత్రమైన ఒక జీవితాన్ని జీవిస్తున్నాను. కానీ మీరు చెప్పేది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలాగ నా ఇంట్లోనే ఎందుకు పనికిరాని లేని ఒక కొడుకుని కన్నాను. జిజ్ఞాస తల్లి, నేను వెంటనే తిరిగి వస్తున్నాను. ఇంకోసారి వాడు ఇటు పక్క రాకూడదు, నేను చూడకూడదు. నేను మీకోసమే క్షమించాను వాణ్ణి, ఇకపై వదిలిపెట్టను. కాల పూర్తయితే ప్లీజ్ లేవండి, పాలు తీసుకువెళ్ళాలి కదా. అరే, ఇంత లేట్ అయింది, లేపకుండా నువ్వేం చేస్తున్నావు? ఏంటేంటి, ఎందుకు లేపలేదా? మీరు కల్లో దేవతలతో స్వర్గంలో ఉన్నారు కదా. గెట్ అవుట్. ఇంకోసారి నువ్వు నా కంటికి కనిపించకూడదు. डायल किए गए नंबर से संपर्क नहीं हो पा रहा है, कृपया कुछ समय बाद डायल करें। అజయ్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో పెట్టాడు? डायल किए गए नंबर से संपर्क नहीं हो पा रहा है, कृपया సరే రామ్మా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. హాయ్ మేడం. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ నాకు కాల్ చేస్తున్నావు? అరే, చాలా ముఖ్యమైన విషయం. నేను చెయ్యకపోతే మీకెలా తెలుస్తుంది మీ కూతురు నా కస్టడీలో ఉందని? ఏంటి నువ్వేం చెప్తున్నావు? అరే, మీ వాట్సాప్ చెక్ చేయండి, మీకు లొకేషన్ పంపించాను. త్వరగా రండి మేడం, వచ్చి నన్ను మిమ్మల్ని ప్రేమించడానికి అనుమతి ఇవ్వండి. లేదా ఇంకా దారి లేకుండా మీతో చేయాలనుకున్నదంతా మీ కూతురుతో చేయాల్సి ఉంటుంది మేడం. నేనేం చేస్తాను మేడం, ఇక నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను మేడం. వెదవా, నా కూతురు మీద కానీ చేయి వేస్తే అంతే. నేను ఇప్పుడే వస్తాను. ఆ, ఏంటి మావయ్య, ఏమైంది అలాగొచ్చేసారు? అరే, ఏం చెప్పంటావు కొడలా, చాలా పెద్ద తప్పు జరిగింది. నా చాలా సంవత్సరాల తపస్సు ఒక్క నిమిషంలో పాడైపోయింది. అది ఈ హీరా ఎక్కడా? ఆయన పొద్దున్నే బైక్ తీసుకుని ఎక్కడికో వెళ్ళారు. పాలు కూడా పోయడానికి వెళ్ళలేదు. కానీ ముందు ఏమైందో చెప్పండి మావయ్య. ఇక మీట ఏం అవ్వాలి? ఆ వెధవ నా మొక్క మీద నల్ల రంగు పూసాడు. నిదానంగా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తెలుసు, నేను చేసే తప్పు నాకు తెలుసు, కానీ ప్రేమించకపోతే అది పాపం మేడం. అయ్యో మేడం, నన్ను మిమ్మల్ని ప్రేమించడానికి అనుమతి ఇవ్వకపోతే నేను ఇంకో దారి లేకుండా రియాని ప్రేమించాల్సి ఉంటుంది మేడం. ప్లీజ్ అలా చేయకు. మీ నాన్న ఎంత మంచివారు. ఆయన మంచి పేరును నువ్వు చెడగొట్టకుండా ఉండొచ్చు కదా. అరే, అంతా తెలుసు మేడం, కానీ ఏం చేస్తాం? ప్రేమతో మీరు నా కళ్ళు మూసేశారే. ఏ, ఆగు. మీరు ఇదంతా నిన్నే నన్ను బెడ్రూమ్లో చేయించుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా మేడం.
పెద్దవన్నా కొడక, ఇలాంటి రోజు చూడడానికే నిన్ను పెంచానా ఏంటి చెప్పు? ఇందుకోసం నేను కష్టపడి చదివించాను. నువ్వు చదివి పెద్దవాడయ్యి నా పేరు కాపాడతావని. నేను చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన మంచి పేరుని నువ్వు ఒక్క నిమిషంలో నాశనం చేస్తావు కదరా. నేను నిన్ను ప్రాణంతో వదిలిపెట్టనురా. నేను నిన్ను కొట్టి చంపేస్తాను రా. సార్ వదలండి, వదలండి సార్. దీన్ని చట్టం చూసుకుంటుంది. తీసుకెళ్ళండి. మీరు ఇలా చేస్తారని ఎదురు చూడలేదు. ఇన్స్పెక్టర్ గారు, వీడిని తీసుకెళ్ళండి. వీడిక్కడుంటే నేనే వీడిని చంపేస్తాను. వీడికి ఎలాంటి శిక్ష ఇవ్వాలంటే ఇక ఎవరైనా సరే తప్పు చేసే ముందు 1000 సార్లు ఆలోచించాలి. తీసుకెళ్ళండి వీడిని. పద. క్షమించండి సిగ్గేసమ్మా. వీలైతే నన్ను క్షమించండి తల్లి.